ఢిల్లీ పర్యటన సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలని వెల్లడించారు. ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికలు, బీజేపీ వైఖరి, కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం, తెలంగాణ అభివృద్ధి అంశాలపై ఆయన స్పందించారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంలో బీజేపీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఓట్ల దోపిడీకి పాల్పడిందని విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ ఇప్పుడు సీట్ల దోపిడీకి ప్రయత్నిస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా తరహా రాజకీయ ధోరణులను అవలంబిస్తున్నట్లుగా ఆరోపిస్తూ బీజేపీ నాయకత్వం ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం లేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ కి సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ సీఎం పేర్కొన్నారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు నమోదైతే సాధారణ న్యాయ ప్రక్రియలో భాగంగా సమన్లు జారీ అవుతాయని, అలాంటి నోటీసులని నామినేషన్ అఫిడవిట్ లో పేర్కొనాల్సిన అవసరం లేదని వివరించారు. అయితే రిటర్నింగ్ అధికారి నిబంధనలను సరిగ్గా పరిశీలించకుండా వ్యవహరించి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ఆరోపించారు.